గత 22 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో చిన్నారులకు విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ ఉచితంగా తెలుగు భాష చిత్రలేఖనం శిక్షణ అందిస్తూ తెలుగు భాష అభిమానాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తున్నారు. విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ గత 22 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో చిన్నారులకు ఉచితంగా తెలుగు భాష చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తూ శిక్షణ పొందిన చిన్నారులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను, పెద్ద బాల శిక్ష పుస్తకాలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా తెలుగు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ముగింపు ఉత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆద్రెడ్డి అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్ప దుర్గాప్రసాద్ తో తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని, తెలుగు భాషలో శిక్షణ ఇస్తున్న భారతావనిలోని ఏకైక వ్యక్తి దుర్గాప్రసాద్ రాజమండ్రి నగరానికి చెందిన వారు కావడం అదృష్టమని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఖ్యాతి, విశిష్టత ప్రపంచానికి తెలియజేయాలని దుర్గాప్రసాద్ తెలుగు భాషా శిక్షణ నిర్వహిస్తున్నారని, శిక్షణకు తమ విద్యాలయం పేరును కలిపారని, తమ విద్యాలయం యొక్క ఆశయాలు, అభివృద్ధి కోర్సుల వివరాలు, తెలుగు భాషా విశిష్టతను ఆయన తెలిపారు. మరో అతిథి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాష ఆవశ్యకత కోసం తెలుగు భాష బ్రహ్మోత్సవాల నిర్వహణలో సప్ప దుర్గాప్రసాద్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య గంగిరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ పల్వెల హరినాథ్, ఉమర్ అలీషా పీఠం ప్రతినిధి డి కృష్ణం రాజు, పివిఎన్ఎస్ మూర్తి, మాజీ ఎంపీ జివి హర్ష్ కుమార్, జి సరళకుమారి తదితరులు ప్రసంగించి సప్పా సేవలను కొనియాడారు. అనంతరం ఆదిత్య కళాశాలల పక్షాన సప్ప దుర్గాప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. శిక్షణ పొందిన చిన్నారులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పెద్ద బాల శిక్ష, భగవద్గీతలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణను డాక్టర్ పివిబి సంజీవరావు నిర్వహించగా వందన సమర్పణ సప్ప జయశివ దుర్గా జాహ్నవి చేశారు. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నేత్రహరి దండమయ కరుణానిధి దండమయా నీకు ఎప్పుడు దండము కృష్ణ. నీవే సకుడవు, నీవే గురుడము దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఇద్దరం వెళ్ళేదనేది మనం ఏదో ఒకటి చెప్పాలంటే ఆలోచించండి. మా తమ్ముడే సంజయ్ అనలేని ఈయన ఏమి స్వార్థం ఆశించి ఇలా కష్టపడి చేస్తున్నారు అంటే అది సున్నా. ఆయన ఏంటంటే ఆయన ఉన్నటువంటి ప్రశ్న ఆ విధంగానే 10 మందిని నాట్యం నేర్పి ఇలా పిల్లలకి చేయడం అన్నది ఆయన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తుంది. ఈ వేళ ఏదో గుడికి వెళ్ళాలని అంటే మా మిస్సెస్ చెప్పారు. ఎందుకంటే దుర్గాప్రసాద్ పిలిచాడు, మనం వెళ్ళాలి, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి నేను ఆమె రెడీగా ఉందని చెప్పి ఇలా వచ్చేస్తాను. కాబట్టి సభా మధ్యలో వెళ్ళిపోవడం అది సంప్రదాయం. ఇవాళ పిల్లలు ఈ భరతనాట్యం, కూచిపూడి వీటికంటే ఎక్కువ ఈ టెక్ డ్యాన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అది ఇది వచ్చేది మనం ఏ రకంగా స్టెప్ వేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి అనేటప్పటికీ ఒక సిస్టమేటిక్గా మనం చేయవలసినటువంటి అవసరం. ఎన్నో నర్తన యజ్ఞాలు నిర్వహించారు. శివరాత్రి వచ్చిందంటే పంచారామ క్షేత్రాల్లో ఖచ్చితంగా సప్ప దుర్గాప్రసాద్ గారి నాట్యం, వాళ్ళ విద్యార్థుల నాట్యం ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి విషయం. రియల్గా చెప్పాలి అంటే ఈ రాజమండ్రికి ఆయన ఒక వరంగానే ఒక బొమ్మగానే మాత్రం భావించాల్సినటువంటి అవసరం. తెలుగు అనేటప్పటికీ చాలామందికి ఒక రకంగా నోక్కువ ఏమో అనిపిస్తారు.
ఇటీవల కాలంలో ఒక ప్రోగ్రాంలో నా కూతురు కొడుకు ఢిల్లీ అంటం జరిగింది, ఏదో వాళ్ళు వచ్చి తీసుకోవాలని చెప్పేసి. అక్కడ ఏది మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడతారంటే కుదరదు, హిందీ మాట్లాడదని చెప్పేసి హిందీలోనే మాట్లాడు మాస్టర్ అని చెప్పి అంతంతో వీడికి కొంచెం కోపం పెడుతుంది. వాళ్ళ అమ్మని హిందీలో మాట్లాడు, హిందీ రాకపోతే హిందీ నేర్చుకో అని చెప్తారు. ఇటు వీళ్ళు తెలుగు నేర్చుకుంటారా అంటే వాడు ఇంటి 7 ఏళ్ళు ఉంటాయి. వాడు అడిగేది ఆ క్వశ్చన్ ఇక్కడికి వచ్చి కూడా తెలుగు నేర్చుకోమని ఎవరే ఎందుకు చెప్పరు మీరు అని అడిగారు. అంటే రియల్గా మన భాషని మనము తెలుగు చేస్తున్నాం, ఇతరులు తెలుగు చేస్తున్నాం. మనం కర్ణాటక సైడ్ వెళ్ళి ఉంటుంది, తమిళ ఆడ భాష అంటుంటారు. తమిళనాడు వెళ్ళి ఉంటుంది, ఖచ్చితంగా తమిళ ఆడ బోర్డులు కూడా ఆడ భాషలోనే ఉంటాయి. మిగతా నార్త్కి వెళ్ళేటప్పటికి అంతా వాళ్ళు హిందీలో ఉంటారు. ఇటు వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి మన తెలుగు భాషలో బోర్డు వేస్తే తప్పేమో, తెలుగులో జడ్జిమెంట్ ఇస్తే తప్పేమో అన్న ఫీలింగ్ మనకు కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి రావడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. భయం వేసి నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. చేస్తే వాళ్ళు అన్నట్టుగా లిపి చచ్చిపోతుంది. మన భాషలు ఉన్నాయి, కోయి భాష, సబర భాష, కొన్ని భాషలకి లిపి లేదు, కానీ వాటికి మాట్లాడుతున్నారు. అంటే పరంపరగా మాట్లాడుతూనే ఉంటారు. భాషాభిమానిగా నేనేం చేయాలని ఆలోచించి 2002 నుంచి నేను ప్రతి వేసవి సెలవుల్లో పిల్లలకి 40 రోజులు తెలుగు భాష అని క్యాంప్ రన్ చేశాను. మొట్టమొదటి సంవత్సరం అయితే తెలుగు భాషే కాదు, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, లలిత సంగీతం అన్నిట్లో చేసి చాలా పెద్ద ఎత్తున అప్పుడైతే ఇంచుమించు 100 మంది పిల్లలకి ఒక్కడే ట్రైనింగ్ ఇచ్చి పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేసి ఆనగడకేతలో పెద్ద ఎత్తున చేసిన తర్వాత అంత పెద్ద ఎత్తున అంత ఖర్చు కొద్దిగా నేను ఫైనాన్షియల్గా తట్టుకోవడం